చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఆయన పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. నీతి నిజాయితీతో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. తెలంగాణ నుంచి చంద్రబాబు ఏరుకొని తెచ్చుకున్న ఆ ఐపీఎస్ మరోసారి వార్తల్లో నిలిచారు. 2013వ బ్యాచ్ తెలంగాణ క్యాడర్కి చెందిన ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడు ఇంటర్ క్యాడర్ డిప్యుటేషన్పై ఏపీకి వచ్చారు. ఆయన్ను తిరుపతి ఎస్పీగా నియమించారు. అయితే ఇటీవల జరిగిన టీటీడీ ఇష్యూలో అనవసరంగా ఆయనపై వేటు పడింది. కొద్ది రోజులు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో సుబ్బారాయుడికి కీలక బాధ్యతలు అప్పగించారు. అదే ఎర్రచందనం నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా. వాస్తవానికి ఈ పోస్ట్ చాలా కీలకమైంది. ఈ పోస్టు దాదాపుగా రాష్ట్ర స్థాయి పోస్టు కిందే లెక్క. ఎర్రచందనం అక్రమ తరలింపుపై ఎక్కడైనా ఈ టాస్క్ ఫోర్స్ దాడులు చేయవచ్చు. ఎర్రచందనాన్ని పట్టుకోవచ్చు, స్మగ్లర్లను అరెస్టు చేయవచ్చు. ఈ పోస్టులో అలా చేరారో లేదో సుబ్బారాయుడు పంజా విసిరారు. పుష్ప సినిమాల్లో షెకావత్ మాదిరిగా మాటు వేసి మరీ కోట్ల రూపాయలు విలువ చేసి ఎర్రచందనాన్ని పట్టేసుకున్నారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఓ కంటైనర్ లారీతో పాటు 3 అంతర్రాష్ట్ర స్మగ్లర్లను ఆయన పట్టుకున్నారు. ఇటీవల కాలంలో ఓ కంటైనర్ నిండా సరుకును పట్టుకోవడం ఇదే ప్రథమమని చెప్పాలి. సుబ్బారాయుడు అదిరేటి పంచ్ ఘటనకు సంబంధించిన వివరాలకు వెళ్తే, చిత్తూరు నగరంలో జిల్లా కలెక్టరేట్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్తే రాష్ట్ర సరిహద్దు దాటేసి తమిళనాడులో అడుగుపెట్టవచ్చు. అంతా అటవీ ప్రాంతమే. గుడిపాల మండలంలోని 3 గ్రామాలు దాటితే అంతర్రాష్ట్ర సరిహద్దు వచ్చేస్తుంది. అక్కడికి సమీపంలో అటవీ దారి నుంచి వచ్చే రోడ్డును ప్రధాన రహదారిలో కలిపేందుకు ఓ అండర్ పాస్ ఉంది. సుబ్బారాయుడు తన బృందంతో అక్కడే కూర్చున్నారు. అదే సమయంలో అటుగా మెయిన్ రోడ్ ఎక్కుతున్న కంటైనర్ ను తనిఖీ కోసం ఆపగా దానిని వదిలేసి స్మగ్లర్లు పరారయ్యేందుకు ప్రయత్నం చేశారు. దీంతో అలర్ట్ అయిన సుబ్బారాయుడు బృందం వారిని పట్టుకుని కంటైనర్ ను ఓపెన్ చేయగా సుమారు 4.5 కోట్లు విలువ చేసే ఎర్రచందనం దొంగలు బయటపడ్డాయి. ఇంకేముంది, కంటైనర్ ను సహా ఎర్రచందనాన్ని గోడౌన్ కు తరలించిన సుబ్బారాయుడు టీం పట్టుబడ్డ స్మగ్లర్లను అంతర్రాష్ట్ర స్మగ్లర్లుగా గుర్తించి కటకటాల వెనక్కు పంపారు. టీటీడీ ఇష్యూలో అనవసరంగా బలయ్యారని సుబ్బారాయుడు గురించి అందరూ అయ్యో పాపం అనుకున్నారు. ఒక మంచి అధికారిగా పేరు సంపాదించిన ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడుని కావాలనే ఇబ్బందులకు గురి చేశారనే విమర్శలు కూడా బాగా వినిపించాయి. అయితే ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించడం, ఛార్జ్ తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఎర్రచందనం అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పట్టుకోవటం ఆయన సిన్సియారిటీకి నిదర్శనమని చర్చ బాగా జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.